నమస్కారం అండి. ఎలాగ ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు ఏం మాట్లాడాలంటే నమ్మక ద్రోహం చేయకూడదు. ఎవరైనా ఎవరికైనా ఏ సిచ్యువేషన్ చేయకూడదు. ఎందుకని? బికాస్ ఈ నమ్మక ద్రోహం ఉంటుంది కదా జీవితంలో. ద్రోహం ఓకే, నమ్మక ద్రోహం వెరీ 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 శాపం, చాలా శాపం ఉంటుంది. తర్వాత అది ఆపోజిట్ మనిషికి చాలా బాధ ఉంటుంది. అర్థమైందండి? ఏమైనా మాట్లాడి సమాధానంగా ఉండాలి, కానీ గొడవ చేసుకుని మాటలు మార్చి ఎక్కువ స్మార్ట్గా ఉంటే అది మనకే వస్తుంది కదా. రైట్ ఆర్ రాంగ్? సో ఓవర్ స్మార్ట్, ఓవర్ లయింగ్ అంటే ఓవర్ స్మార్ట్గా మాట్లాడుతున్నారు, ఓవర్గా అబద్ధం చెప్తున్నారు, ఓవర్గా నేను పర్ఫెక్ట్, ఐఎమ్ రైట్, అలాగా అదన్నీ దేవుడికి తెలుసు. ఎవరైనా అది ఎందుకు చెప్తానంటే నేను చూస్తున్నాను, బోర్డు మనిషి ఓవర్ స్మార్ట్గా ఉంటారు, ఓవర్గా అబద్ధం చెప్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. మనిషి మీదే పెడతాను, నువ్వే చేసావు. వాయ్? నువ్వేం చేయలేదా? కదా. తప్పు మాత్రం చేయకూడదు. మన ముందు మంచిగా, వెనకాల వేర, రైట్లో వేర, లెఫ్ట్లో వేర చూస్తే సైలెంట్గా ఉంటారు. మాటలు ఎలాగా ఉంటుంది తెలుసా? వైరల్గా ఉంటుంది. మన ముందు వేరు, బయట వేరు. అందరూ వేరే ఒక మైండ్లో మాట్లాడుతున్నారు కదా. ఒక విషయం, ఈ సొసైటీ ఎందుకు తెలుసా? ఈ బట్టల కోసమే, మరి ఏం లేదు. ఈ బట్టల కోసమే సొసైటీ. కానీ మనకి ఒక రియాల్, ఒక దిరామ్, ఒక డాలర్ కూడా ఇవ్వలేదు. ఎందుకని? ఈ సొసైటీ లేకపోతే మనం ఉండలేదు. బట్ సొసైటీ కూడా మనం ఉండకూడదు. సొసైటీ వేరు, మన జీవితం వేరు. అర్థమైందా? వాడు చూస్తావా అనుకున్నారు, తర్వాత ఇదన్నీ వేస్ట్. మన జీవితం అదే, అంతే కదండి. సో ఎందుకు చెప్తానంటే చాలామంది ఉన్నారు, నేను చూసాను, చాలామంది చూసాను. నేను ఊరికే చెప్తున్నారు, బయట వేరే విషయం చేస్తున్నారు. వాడు చూసి ఇలా చెప్పి అది చెప్పి, ఫ్యామిలీ పేరు చెప్పి, ఇది చెప్పి అది చెప్పి నాశనం చేస్తున్నారు. తర్వాత బాడీలో రోగం వస్తుంది. అప్పుడు మనసు ఒప్పుకోలేదు. ఎందుకని? చేసిన పాపం, ద్రోహం మన మనసాక్షికి, మన ఫ్యామిలీకి, మన ఆరోగ్యం చేసిన ద్రోహం. అంతే. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ద్రోహం చేయకూడదు, నాటకాలు చేయకూడదు. బాయ్.